ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలుపుచు పరిశుద్ధ వాక్యము చదువుకొని ధ్యానించుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 32వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. మీ దేవుడు మిమ్మను నా చేతిలో నుండి విడిపింపగలడనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతల్లోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైన ఉండెనా? కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి కానీ నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును కదా అనను. ఇక్కడ మనం చూసినట్లయితే అష్షూరు రాజు మాట్లాడటం చూస్తుంటున్నాం. హిజ్కియాను నమ్మకుడి, ఆయన మాటలతో మీరు మోసపోకుడి, ఆయన చెప్పినది ఏది కూడా మీరు నమ్మకుడి, ఎందుకంటే నా పితరుల దేవుడు అంత గొప్పవాడు కాడు కనుక మీరు నమ్మకుడి అని హిజ్కియా మాట నమ్మి మీరు మోసపోకుడి అని తన సైన్యానికి ఉపదేశిస్తున్నాడు. ఎవరు అని మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము ఆరంభంలో మనము చూడగలం. ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి, అష్షూరు రాజు అతని పేరు సన్హెరీబు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు. తనకు ఒక సైన్యం ఉన్నది, ఆ సైన్యము యూదా దేశంలోకి చొరబడి ప్రాకారములను పడగొట్టటము ఇదంతా చూసినప్పుడు హిజ్కియా ముందుకు వెళ్ళి తన సైన్యము చేత తను చేయుచున్న పనులు, అంతేకాకుండా హిజ్కియా సైన్యమునకు ఆయన ఉపదేశిస్తున్న ఆ మాటలను వినినప్పుడు మరి అష్షూరు రాజు పలుకుతున్నటువంటి మాటలు, నా పితరుల వంటి వారు ఎవరైనా మీకున్నారా? నా పితరులు ఏర్పాటు చేసుకున్న దేవుడి వంటి వారు మీకున్నారా? మీరు హిజ్కియా చేత మోసపోతున్నారు, మీరు మోసపోకుడి అని చెప్పడం మనము చూస్తుంటున్నాం. అప్పుడు హిజ్కియా ఏమంటున్నాడో మనం చూస్తే ఈ 32వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మానవ సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని హిజ్కియా చెప్పడం మనం చూస్తుంటున్నాం. సైన్యం ఎలాగో కొన్ని మాటలు విని భయపడిపోతారు, కొన్ని మాటలు విని మోసంలో పడిపోతారు. కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి అష్షూరు రాజు వీరి మీదకి దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా తన యూదా దేశము వారి అందరినీ కాపాడుకోవడానికి, వారిని రక్షించుకోవడానికి, ప్రాకారములు సరిచేయడానికి తను ముందు పడి ఉంటూ తను చేస్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నప్పుడు మరి అష్షూరు రాజు వచ్చి తన సైన్యాన్ని భయపెడుతున్నాడు. నా పితరులకు ఉన్నటువంటి శక్తి మీకుందా? నా పితరుల దేవుడిని కలిగినటువంటి దేవుడు మీకున్నాడా? మీరు జయింపగలరా? మీరు అతని మాటలు నమ్మకుడి, అతని మాటలకు మోసపోకుడి అని అష్షూరు రాజు జనులను భయభ్రాంతులను చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే వీరు ఎప్పుడైతే భయభ్రాంతులు అవుతారో హిజ్కియా చెప్తున్న మాటలు చక్కగా హెచ్చరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మీరు మోసపోకూడదు, మనుషుల మాటలు కాదు నమ్మాల్సింది, దేవుని మాటలు నమ్మాలి. ఆ మాటలు నమ్మి మీరు ఏమాత్రం కూడా మోసపోవద్దని 7వ వచనంలో చెప్తున్నారు. మీరు దిగులు పడకుడి, ప్రాముఖ్యంగా మీరు దిగులు చెందవద్దు. ఎందు గురించి అనంటే నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయన యందు భక్తి శ్రద్ధలతో కలిగి ఉంటున్నాము, మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. మీరు దిగులు పడకుడి, ఆ తర్వాత ధైర్యము విడవకుడి. మీరు ధైర్యం విడవద్దు, వేరే వాళ్ళ మాటలు విని మీకున్న ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు అని చెప్పుచు అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడొద్దు. మీరు భయపడాల్సింది ఒక్క దేవుడికి మాత్రమే. మీరు దేవుడికి భయపడొడి, కానీ ఇతరుల మాటలు విని మీరు భయపడొద్దు, మీరు మోసపోవద్దు అని చెప్తున్నాడు. అష్షూరు రాజుకైనను అతని సైన్యంకైనను, రాజు గొప్ప కావచ్చు, అతని సైన్యం ఇంకా గొప్ప కావచ్చు, కానీ మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు.
మీరు విస్మయం ఉంది, భయపడినట్లయితే వెంటనే మీరు మోసపోతారు. కనుక మీరు అలా చేయకూడదు అని చెప్పుచూ ఏమంటున్నాడంటే, అతనికి కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలగదు. అదే అండి విశ్వాసం. ఆయనకున్నటువంటి గొప్ప విశ్వాసం, ఆయనకున్నటువంటి నిరీక్షణ తన సైన్యం అంతటికీ కూడా ఉండాలని హెచ్చరిస్తూ బలపరుస్తున్నటువంటి మాటలు. ఏమని అంటున్నాడంటే, విస్మయం చెందవద్దు, అతనికున్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. అతనికి ఉన్న సహాయం ఎలాంటిదంటే ఇక్కడ చెప్పడం మనం చూస్తుంటున్నాము. మానవ సంబంధమైన అతనికి అండ. మానవ సంబంధమైన బాహుబలము చేత అని అంటారు కదా, అలాంటిదన్నమాట. మానవ సంబంధమైన చేత అదే ఆయన అండగా చూసుకుంటున్నాడు. బలిష్ఠులు కావచ్చు, చాలామంది సైన్యం ఉండొచ్చు, అది ఆయనకు అండ. కానీ మనకు అండ ఏంటి తెలుసా? దేవుణ్ణి నమ్మినటువంటి నీకు నాకు, దేవునికి నీతి కార్యములు చేస్తున్న వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. కనుక మన సహాయం ఏంటి, మన అండ ఏమిటి? మానవ సంబంధమైన కలిగి ఉన్నప్పటికీ అది వ్యర్థమే అని చెప్పుచూ ఏమంటున్నాడు అనంటే, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మనకు సహాయం చేయువాడు కూడా దేవుడే. మనం చూస్తాము 121వ కీర్తనలో, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, దేవుని వలనే సహాయం కలుగును అని ఆన్సర్ కూడా చెప్పబడి ఉంటుంది కిందనే. కనుక మనకు సహాయం ఎక్కడి నుండి వస్తున్నది అని చూసినట్లయితే, మన యుద్ధములను జరిగించుటకును మనకు సహాయం చేయుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. మీరు దిగులు చెందవద్దు, మీరు భయపడవద్దు, మీరు విస్మయం చెందవద్దు. ఎందు గురించి? మానవుల మాటల చేత భయపడి మోసపోతారు, మీరు మోసపోవద్దు అని మరలా హిజ్కియా తన సైన్యానికి అంతటికీ ధైర్యవాక్కులను ఇస్తూ బలపరుస్తూ, మనకు అండ ఎవరు అనంటే మనకు దేవుడు. వారికండ ఎవరు అనంటే బాహుబలము గొప్పదా, మన దేవుడు గొప్పవాడా అంటూ వారిని బలపరుస్తున్నట్టు చూస్తుంటున్నాం. నిజంగానే మన జీవిత పోరాటంలో కూడా చాలాసార్లు బలిష్ఠులను చూసి భయపడవచ్చు. కానీ బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆత్మలో బలము కలిగినటువంటి ధైర్యవంతులు ఉంటారు. నిజమే, ఆత్మ సిద్ధమే, కానీ శరీరము బలహీనం కావచ్చు. కానీ బలవంతుడైన దేవుడు మీకు కలిగి ఉన్నాడని ధైర్యపరుస్తున్నటువంటి ధైర్య మాటలు మనము వింటున్నాం. అంతేకాకుండా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలందు నమ్మిక ఉంచిరి. అష్షూరు రాజు యుద్ధంకి వస్తున్నాడు. మరి యూదా రాజు హిజ్కియా చెప్పిన మాటలందు ఆయన సైన్యం అంతా కూడా నమ్మకం ఉంచినారు. కనుక ఈరోజు మోసపోకుడి అనే మాటను ఎందుకు తీసుకుంటున్నామంటే, మనుషుల మాయోపాయములైన మాటల చేత అనేకులు తమ విశ్వాసములో సన్నగిల్లి మోసపోతుంటారు. కనుక మోసపోకుడి. మీరు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు, మీరు నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, శక్తి సామర్థ్యం గలవాడు. కనుక ఎట్టి విషయంలో కూడా మీరు మోసపోకుండా మనము దేవుని తట్టు చూస్తే దేవుడే తగిన సహాయము చేత బలపరిచి ముందుకు నడిపిస్తాడని ఇక్కడ యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలందు తన సైన్యం అంతా కూడా నమ్మకం ఉంచారు. అయితే ఎప్పుడైతే వీరు నమ్మకం ఉంచినారో అష్షూరు రాజు చెప్తున్న మాట ఏంటంటే, మీ యొక్క హిజ్కియా మాటలు మీరు నమ్మి మోసపోకుడి, కానీ ఇప్పుడు మీరు హిజ్కియా చేత మోసపోకుడి అనేమో అష్షూరు రాజు చెప్తున్నాడు. యూదారాజు అయిన హిజ్కియా ఏమని చెప్తున్నాడంటే, అష్షూరు రాజుకు బాహుబలమే అండ, కానీ నీకు నాకు అండ ఏంటంటే మన దేవుడైన యెహోవా, మనకు సహాయం చేయు దేవుడై ఉంటున్నాడు. కనుక ఆ దేవుని మాటలు నమ్మండి. దేవుని విశ్వసించిన మీరు ఆయనలో ఇంకను నమ్మకంలో ముందుకు కొనసాగండి. విజయం మనకు దేవుని నుండి వస్తుంది. మనుషుల బాహుబలం, మాంస సంబంధమైన బాహుబలం చేత కాదు, కానీ దేవుని నుండి మనకు సహాయం కలుగును. ఆయనే మనకు తోడు అని తన సైన్యాన్ని బలపరచడం మనం ఇక్కడ చూస్తుంటున్నాం. నిజమే, మన జీవితాలలో కూడా అనేక సార్లు మనము పడిపోయే అవకాశాలు సంభవించవచ్చు. అయినప్పటికీ కూడా మన దేవుడు ఆయన నీకు నాకు మనందరికీ కూడా తోడుగా ఉన్నానంటున్నాడు. తోడుగా ఉండి ఈ ప్రజలను నడిపించినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉంటున్నాము. మనల్ని కూడా నడిపించే దేవుడని
భయపడకుండా, విస్మయం చెందకుండా నమ్ముకున్న దేవుణ్ణి కలిగి ఉండి ఆయన మనలో ఉన్నవాడు శక్తిమంతుడనే వారు రుజువు చేశారు. అలాగే నీవు నేను కూడా అలాగే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మనకు తోడుగా ఉన్నాడంటూ ప్రతి విషయంలో ముందుకు వెళ్ళే కృప దేవుడే మనకు కలుగచేస్తాడు. అలాగే చూస్తే గలతీ పత్రికలో చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాటని చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఆరో అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోయును. ఇందాక మనం చూసుకున్నాం, హిజ్కియా తన ప్రజలకు తన సైన్యానికి ఉపదేశించి దేవుడున్నాడు, మీ పక్షంగా యుద్ధం చేయుటకు దేవుడున్నాడు అనే మాటను మాత్రం మీరు నమ్ముడి, ఇతర మాటలు నమ్మి మోసపోకుడి అని చెప్పినట్లు మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా చూసినట్లయితే మనము దినవృత్తాంతంలో చూస్తే బాహుబలము చేత ఆ బాహుబలమే మనకు అండ అనుకున్నారు అష్షూరు దేశపు రాజు. కానీ మన హిజ్కియా, యూదా దేశపు రాజు అయిన హిజ్కియా ఏమని బలపరిచాడంటే, నీవు నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మనకు యుద్ధం చేసేది ఆయనే, మనల్ని ముందుకు నడిపించేది ఆయనే, మనకు విజయం కలిగించేది ఆయనే, మనుషుల మాటలు నమ్మి మీరు మోసపోకుడి అని మనం చూసాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నిజంగానే విశ్వాసులం అని చెప్పుకుంటూ మనుషులు మోసపోతారేమో కానీ దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోయును. మనం ఏం చెప్తాం? దేవుడి గురించి విత్తుతున్నామా లేదా మన విశ్వాసం గురించి విత్తుతున్నామా? నమ్మినట్లయితే మీరు దేవుని శక్తిని పొందుకుంటారు. మోసపోయినట్లయితే కూడా దేవుడేమి వెక్కిరింపబడడు. కనుక మీరు మోసపోయి దేవుడిని వెక్కిరింతల పాలు చేయడం కంటే మీరు విశ్వసించి దేవుణ్ణి గణపరుస్తూ మీరు విజయములో ముందు కొనసాగడం మంచిది అని దైవవాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. కనుక ఏ విషయంలో కూడా మనము మోసపోయి దేవుణ్ణి వెక్కిరింతల పాలు చేయడం కాదు, కానీ దేవుడు ఎల్లప్పుడూ కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి నిన్ను నన్ను పరిపాలిస్తూ మనల్ని సంరక్షిస్తున్న దేవుడు. కనుక మనము మనుషుల మాటల వలన మోసపోకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటూ ముందుకు వెళ్ళాలని దైవవాక్యము నీతో నాతో మాట్లాడుచున్నది. అలాగే చూస్తే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాము. 15వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మనకు మళ్ళీ మళ్ళీ వాక్యము చెప్పబడుతున్నది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఒక చిన్న మాట విని మనం మోసపోయామంటే మన మంచి నడవడి అంతా కలిసిపోతుంది. ఎక్కడ అంటే దుష్టులతో. అందుగురించి కీర్తనకారుడు ఆరంభంలోనే రాస్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మన ఆలోచనలే ఎక్కడికి నడిపిస్తాయంటే మోసంలోకి నడిపిస్తాయి, దుష్ట సాంగత్యంలోకి నడిపిస్తాయి. కనుక నీవు బహు జాగ్రత్త కలిగి ఉండు. నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మంచి నడవడితో ఉండి ఒక కొద్దిసేపు సాంగత్యము, దుష్ట సాంగత్యము చేసినచో మంచి నడవడి అంతా కూడా మర్చిపోయి ఇదేదో కొత్తగా ఉంది అని దాంట్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము మానవ మాత్రులం కనుక ఆకర్షితమైన లోకములో మనం ఉన్నాము. చూసిన ప్రతిదీ ఆకర్షింపబడుతున్నది. అలాంటి ఆకర్షణతో మోసపోయి దుష్ట సాంగత్యానికి లోనైతే మన మంచి నడవడి అంతా కూడా దుష్ట సాంగత్యము చెరిపివేస్తుంది. కనుక మోసపోకుడి అని ఆరంభం నుండి మనం అదే మాటని చూస్తున్నాం. అంతేకాదు గలతీ పత్రికలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటని కోస్తాడు. మంచి విత్తనం వేస్తామా మంచి పంట కోస్తాము, మంచి మాట చెప్తామా మంచి మాటలే వింటాము. చెడుని మనము ఉపదేశించినట్లయితే మనకు కూడా తగిలేది చెడే. ఒక బురద దగ్గరికి వెళ్ళి రాయి టప్పున వేస్తే ఆ బురద ఎగిరి ఎక్కడ పడుతుందండి? వేసిన వాళ్ళ మీదనే పడుతుంది. అందుకే మంచిని విత్తాలి, మంచిని కోయాలి. మోసపోకుడి, దేవుడైతే వెక్కిరింపబడడు, కానీ మనుషులం చేసినటువంటి మాటల చేత వెక్కిరింతల పాలు మనమే కావచ్చు అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ఇక్కడ చూస్తే మోసపోకుడి,
దేవుడు వెక్కిరింపబడడు అని చూసాము. ఇక్కడ చూస్తే మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. కనుక బహు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో మన స్నేహం, మంచి స్నేహితులతో స్నేహం చేస్తున్నామా, దుష్టులతో స్నేహం చేస్తున్నామా? దుష్టులతో స్నేహం చేసినట్లయితే ఆలోచనలు అన్నివి కూడా అవే ఉంటాయి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపే విధంగానే ఉంటుంది. మన మంచిని చెరుపుకుంటూ ఉంటాము ఎవరితో సహవాసం చేస్తే, దుష్టులతో సహవాసం చేస్తే. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని మనము కీర్తనకారుడు మొదటి కీర్తనలోనే మనం చూస్తుంటాం. కనుక మనము వాక్యం ధ్యానించుకుంటున్నాము. ఎందుకనంటే ఈ లోకంలో జీవించుచున్న సమయంలో అనేక దుష్ట తలంపుల చేత, దుష్ట ఆలోచనల చేత, స్నేహితుల చేత మనం కొన్నిసార్లు మోసపోతూ ఉంటాము. కనుకనే వాక్యము, దైవ వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. ఏమని అనంటే, మోసపోకండి. దేవుడు కాదు వెక్కిరించబడేది, మిమ్మల్ని మీరే వెక్కిరింతల పాలు చేసుకుంటారు. అంతేకాదు మీ మంచి నడవడి కాస్త చెడు నడవడిగా సాగిపోతుంది. కనుక మోసపోకుడి, దేవుడేమి వెక్కిరింపబడడు. కానీ మీ చేష్టల ద్వారా, మీ క్రియల ద్వారా, మీ చెడు సాంగత్యం ద్వారా మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటారు అని దైవవాక్యము ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నది. అలాగే చూస్తే సామెతల గ్రంథంలో చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనము ఒకసారి చూద్దాం. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. దౌష్ట్యం అనగా చెడుని విత్తువాడు చెడునే కోస్తాడు, మంచిని విత్తువాడు మంచినే కోస్తాడు. ఆ చెడు ద్వారా మోసపోయి మంచి నడవడిని చెడుపుకోవద్దు అని మళ్ళీ మనకు వాక్యము హెచ్చరిస్తున్నది. కనుక వాక్యం ధ్యానించుకుంటున్న మనమందరం కూడా ఆరంభంలో చూసినట్లయితే అష్షూరు రాజు మంచి మాటల చేత మంచి సైన్యముని మోసపోకుడి, ఆ రాజు మాట విని అని చెప్పడం చూసాము. కానీ హిజ్కియా ఒక మాట చెప్పాడు, మీరు మనుషుల బాహుబలం చూసి మీరు మోసపోకండి, దేవుని సహాయం మనకు తోడుగా ఉంది, దేవుడు మన పక్షమున యుద్ధం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు, మనల్ని కాపాడేది ఆ దేవదేవుడు, నీవు నమ్ముకున్న దేవుని యందు విశ్వసించి ఆయన నాకు తోడై ఉన్నాడన్న విశ్వాసముతో ముందుకు వెళ్దాం, మన దేవుడు విజయం మనకు కలిగిస్తాడని ధైర్యపరిచినట్లు చూస్తుంటున్నాం. కనుక ఈరోజు నీవు నేను కూడా దౌష్ట్యము ఎలా అంటే చూడండి, దౌష్ట్యమును విత్తువాడు కీడునే కోస్తాడు, అనగా దౌష్ట్యమునే కోస్తాడు. చెడును విత్తువాడు చెడునే కోస్తాడు. మరి అష్షూరు రాజు చెడునే విత్తాడు, చెడునే కోసాడు. మరి హిజ్కియా అయితే యూదా దేశపు రాజుగా తనుంటున్న సమయంలో మంచిని విత్తాడు. ఆ మంచి ఏంటంటే, నీవు నమ్ముకున్న దేవుడు మనకు తోడై ఉంటాడు, ఎల్లవేళలా తోడై ఉంటాడు, మీ కనులు ఆయన తట్టు ఎత్తుడి, ఆయన నీకు నాకు సహాయం చేసి తోడుగా ఉండి ఆయనే మన అండగా ఉండి మనల్ని నడిపించే దేవుడని వాక్యం సెలవిస్తున్నది. కనుక ఈరోజు నీవు నేను కూడా మనము ఇహలోకంలో ఉంటున్నప్పుడు ఎన్నో మాటల చేత పోవచ్చు, పోవడానికి ఆస్కారం కూడా ఉంది. కనుక మనల్ని మనము జాగ్రత్తగా పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ దైవవాక్యములో మన ధ్యానములో ఆయన మాటలు కలిగి నెమరు వేసుకొని మన హృదయములో భద్రపరుచుకొని ఇహలోకములో మోసపోయే జీవితం కాకుండా దేవుని కలిగిన జీవితము, దేవుడే నాకు తోడు నన్ను నడిపించే దేవుడు అని విశ్వాసము కలిగి ముందుకు కొనసాగే కృప ప్రభు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమెన్.